జాయ్ మిషన్ విజయవాడ. ఇది ఒక పేరు మాత్రమే కాదు, క్రీస్తు ప్రేమను ప్రతి హృదయానికి చేరుస్తున్న ఒక సువార్త ఉద్యమం. నశించిపోతున్న ఆత్మలను రక్షించాలనే గొప్ప ఆశయంతో రీచ్ ద అన్రీచ్ అనే విజన్ తో ప్రారంభమై వైజాగ్ లో ట్విన్ బ్రదర్స్ జేమ్స్ అండ్ జోయల్ గారి ద్వారా ప్రారంభమైన ఈ రోజు విజయవాడలో బ్రదర్ దోమకొండ శ్యామ్ గారి నాయకత్వంలో అనేక మంది యువత అంకిత భావంతో ముందుకు సాగుతోంది. 2025 జూన్ 15 నుండి ప్రారంభమైన ఈ ప్రయాణంలో ఇప్పటి వరకు 36,000 మందికి పైగా సువార్త వినిపించబడింది. ఆ సువార్త ద్వారా అనేక జీవితాలు క్రీస్తులో కొత్త జీవాన్ని పొందాయి. స్లమ్ ప్రాంతాల్లో క్రీస్తు ప్రేమ, హాస్పిటల్స్ లో పరామర్శ, RAC ప్రోగ్రాం ద్వారా చిన్నపిల్లలకు విద్యా అవసరాలతో పాటు క్రీస్తు వాక్యం, దివ్యాంగులకు ధైర్యం, వృద్ధులకు ఆప్యాయతతో కూడిన దేవుని ప్రేమ, కాలేజీ యువతకు లోక ప్రేమను కాదు క్రీస్తు యొక్క నిజమైన ప్రేమను పరిచయం చేస్తూ వెళుతున్న ఈ ప్రయాణంలో సువార్తను ఆపాలని వచ్చిన వారు దేవుని ఎదుట మోకరిల్లిన క్షణాలు, సువార్త విని పశ్చాత్తాపంతో మారు మనసు పొంది చివరి క్షణంలో దేవుని వైపు తిరిగిన జీవితాలు, మత్తులో ఉన్నవారే దేవుని అంగీకరించి ఆ మత్తును విడిచిన ఎన్నో క్షణాలు, ఇతర విశ్వాసాల్లో ఉన్నవారు క్రీస్తు ప్రేమను గ్రహించి బైబిల్ను హత్తుకున్న అపురూప ఘట్టాలు, ఆత్మహత్యా ప్రయత్నం చేస్తూ సోషల్ మీడియా ద్వారా సువార్త విని తమ ప్రయత్నాన్ని ఆపి క్రీస్తు వైపు తిరిగిన సాక్ష్యాలు. ఇవి దేవుని అపారమైన ప్రేమను చూపించే సజీవ సాక్ష్యాలు. ఈ ప్రతి సంఘటన దేవుని మహిమను మరింత స్పష్టంగా వెలుగులోకి తెచ్చింది. రండి, క్రీస్తులో నిజమైన వెలుగు ఉందని ఎలుగెత్తి చాటుదాం. క్రీస్తు రాజ్య స్థాపనకు అలుపెరుగని శ్రామికులై శ్రమిద్దాం, సువార్తను ప్రకటిద్దాం.